మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎన్ని రోజులు చేస్తుందో నేను కూడా చూస్తాను. నా దగ్గర అబద్ధం చెప్పి రోడ్ల మీద పానీపూరి తింటున్నారు. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను లక్ష్మి. పద. సుమిత్ర, నువ్వేం ఆలోచించకో. అఖిల్ ఎలాగో ఉద్యోగం చేస్తుంది కదా, పరిస్థితి అదే సర్దుకుంటుంది. నేను అదే అనుకున్నానక్క. కానీ తనకి జీతం తక్కువ, నిఖిల చదువుకి డబ్బులు కావాలి, పైగా ఇంటి ఖర్చులని బయట ఖర్చులని చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. అర్థమైంది. ఎవరూ సంపాదించట్లేదనే కంటే ఎవరో ఒకరు సంపాదిస్తున్నారని సంతోషించు సుమిత్ర. అవునక్క. నాకుండే పెద్ద సమస్య అప్పు. వడ్డీ డబ్బులు ఎలాగూ కట్టేస్తాను, కానీ అసలు ఇవ్వకుండా ఉంటే అతనొచ్చి ఇంటి ముందు గొడవ చేస్తాడు. అవును, నెలకెంత అవుతుంది? ఎంత లేదన్నా ఒక 5,000 అవుతుంది. 5,000? నేనొక పని చెప్తాను, కాదనకుండా చేస్తావా? ఏంటో చెప్పక్క. చూడు సుమిత్ర, నాకు వేరే ఎవరున్నారు? ఉండేది ఒక్కగానొక్క కొడుకు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నాకంటూ ఉన్నది నువ్వు నీ కూతుర్లే. అందుకే ఎలాగో నా కొడుకు పంపించే డబ్బులో చాలా డబ్బు మిగులుతుంది. ఆ వడ్డీ డబ్బులు నేనిస్తాను. కాదనకుండా తీసుకో. నువ్వేం మొహమాట పడకుండా అప్పుగా అయినా తీసుకో. వద్దని మాత్రం చెప్పకు. పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నట్టున్నాను. నీలాంటి అక్క దొరికింది. చాలా థ్యాంక్స్ అక్క. నేను అప్పుగా తీసుకుంటాను. నేను తిరిగిచ్చేటప్పుడు మాత్రం వద్దనుకుంటా డబ్బులు తీసుకోవాలి. సరే, పద.